డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ, నిజంగా తల్లి ఎంత కష్టపడినా బిడ్డలకి బంగారం లాంటి భవిష్యత్తు వచ్చింది అంటే ఆ తల్లికి ఆనందం ఉంటుంది, తల్లిదండ్రులకు ఉంటుంది. పడిన కష్టం పోతుంది, నిజంగా బాధపడదు. అదొక స్వీట్ మెమరీ అనుకుంటుంది. ఆ కష్టాన్ని అంతా ఒక స్వీట్ మెమరీస్ గా తీసుకుంటారు. అవును, అంటే ఇంకా తండ్రి లేకుండా ఒక సింగిల్ పేరెంట్ వాళ్ళ ఆనందం వర్ణనాతీతం, తల్లిదండ్రుల కష్టాలు వర్ణనాతీతం. అంతే. ఇప్పుడు మీరు చెప్పాల్సిన టాపిక్ కూడా ఏంటంటే, అమ్మని అడుగుతున్నానేనండి. ఒక చిత్తూరులో ఒక మదర్ కి 4 ఆడపిల్లలు, 2 వచ్చేసి గవర్నమెంట్ టీచర్, 2 వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ అయ్యారు. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా అలాంటి పిల్లలు ఉంటే బాగుంటుందేమో అని ఆ వీడియో చూస్తే అనిపిస్తుంది. సో దాని గురించి ఒక్కసారి అమ్మతో మాట్లాడతాం. సో అమ్మ, నమస్తే. నిజంగా ఎంత హ్యాపీగా ఉంది నాకైతే, చాలా కదా. ఏదో మన పిల్లలే వెల్ సెటిల్డ్ అయ్యారు, మన పిల్లలకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అన్న ఆనందం. ఒక్కసారి దాని గురించి డీటెయిల్స్ అమ్మా. సో చిత్తూరులో అండి ఒక ఆమెకు హస్బెండ్ ఏదో అనారోగ్య కారణాల వల్ల కొన్ని సంవత్సరాలు, ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడే 4 ఆడపిల్లలకి ఆ వయసు ఉన్నప్పుడే అతను చనిపోయాడు. అయితే ఈమె 4 ఆడపిల్లలను కష్టపడి పొలం పనులు చేసుకుంటూ, వేరే చోట ఇళ్లలో పని చేసుకుంటూ ఈ 4 అమ్మాయిలను చక్కగా చదివించిందండి. 4 అంటే ఇప్పుడు మనకులాగా అందరిలాగా స్పెషల్ బెడ్రూమ్స్, ఏసీలు, ల్యాప్టాప్లు ఏం లేవండి వాళ్ళ దగ్గర. ఒకటే రూమ్ లో 4 కింద చక్కగా చాపేసుకొని కింద కూర్చొని చదువుకొని, 2 పెద్ద అమ్మాయిలకు గవర్నమెంట్ టీచర్స్ గా జాబ్ వచ్చింది, 2 చిన్న అమ్మాయిలకు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్స్ గా జాబ్ వచ్చింది. సో అంటే అందరు అన్నారట, నీకు 4 అమ్మాయిలు ఉన్నారు, నువ్వు ఏదో ఒక పని చేయిస్తావు వీళ్ళతో, అంతేగాని వీళ్ళకి పెళ్లిళ్ళు చేయవు అని ఆమెను చాలా మంది అన్నారు. మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ పని చేయిస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు వచ్చి ఉన్నది కదా, చక్కగా ఈమెను మోటివేట్ చేద్దామని అనుకోరండి. అంటే నువ్వేం చదివిస్తావు వీళ్ళని, నువ్వు పెళ్లిళ్ళు అయితే చేయలేవు కాబట్టి నువ్వు అలా వేరే పనికి పంపిస్తావు ఈ ఆడపిల్లలని ఆమెను చాలా సూటి మోటి మాటలు అనేసి చాలా బాధ పెట్టారు. ఇందులో మనం ఇంకొకటి మెచ్చుకోవాల్సిందంటే, తల్లి ఎంత సిన్సియర్ గా పిల్లల కోసం కష్టపడిందో, పిల్లలు కూడా అదే కష్టాన్ని అర్థం చేసుకొని, అంటే ఈ కాలం పోకడలో పోకుండా మాకు అది కావాలి ఇది కావాలని, సో ఇంకొక వేరే చెడు స్నేహాలు చేయకుండా, మా అమ్మ మా నాన్న లేకుండా కూడా మమ్మల్ని ఇంత కష్టపడి పెంచుతోంది, ఇన్ని మాటలు ఇంతమంది అంటున్నా కూడా మమ్మల్ని ఎక్కడ మీరు కూడా నాతో పాటు పనికి రండి, 4 ఇళ్లలో పని చేసుకుందాము, లేకపోతే ఇంకొక పని చేద్దాం అనకుండా తను కష్టపడుతూ మమ్మల్ని కష్టపెట్టింది. కాబట్టి ఆ తల్లిని అర్థం చేసుకొని అనుక్షణం తల్లి వెంట ఉండి ఆమెకు సపోర్ట్ చేస్తూ, ఆ పిల్లలకి ఈమె సపోర్ట్ చేస్తూ, ఇవాళ ఒక మంచి ఆమెకు వాళ్ళిద్దరు 4 జాబులు వచ్చాయంటే, ఆమెను అసలు ఉద్యోగాలు దట్టు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిందంటే ఆమె మొహం చూస్తే నిజంగానే, అంటే ఇన్ని రోజులు పడ్డ కష్టం, దాదాపు ఒక 15 సంవత్సరాలు పడ్డంత 4 ఆడపిల్లల్ని పెంచడం అంటే చాలా కష్టం అండి. ఈ కాలంలో ఆడపిల్లలకు అవసరాలు ఎన్ని ఉంటాయో కూడా మీకు తెలుసు కదా. కానీ ఆ పిల్లలు కూడా సిన్సియర్ గా తల్లి ఎంత కష్టపడుతుందో అంతకంటే ఎక్కువగా రాత్రింబగళ్ళు చక్కగా చదువుకొని కింద కూర్చొని, వాళ్ళు ఎటువంటి అట్టహాసాలకు పోకుండా ఒక చాపేసుకొని ఒక దీపం కిందే 4 కూర్చొని కష్టపడి చదువుకున్నారు. ఇంకా ఏం చేసింది, 2 పిల్లలకు పెళ్లిళ్ళు చేసింది ఆవిడ. పెద్ద పిల్లలకి 2కి పెళ్లిళ్ళు చేసింది, వాళ్లకు పిల్లలు. సో అంటే ఆ 4 ఆడపిల్లలలో మనము అంటే గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అందరూ మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే నువ్వు పిల్లలకు పెళ్లిళ్ళు కూడా ఏం చేస్తావు అని కూడా ఆమెను సూటిపోటి మాటలు అన్నారు. కానీ ఆమె అదృష్టానికి భగవంతుడు ఇంకొక రకంగా కూడా ఆమెను బ్లెస్ చేశాడండి. కొడుకుల్లాంటి అల్లుళ్ళు వచ్చారు ఆమెకి 2. సో వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ, ఆమె మా అత్తగారు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడింది, పిల్లలు చాలా కష్టపడి చేసింది, కాబట్టి మేము మా వైఫ్స్ కి ప్లస్ మా మరదళ్ళకు ఒకటే చెప్పాము, మీరు కష్టపడి చదువుకోండి, చదువులు మధ్యలో ఆపొద్దు, మీకు మేము సపోర్ట్ చేస్తామని 2 అల్లుళ్ళు చెప్పారండి. భగవంతుడు అన్ని కష్టాలు కొన్ని రోజులు ఇచ్చి, దాని తర్వాత ఇంకా మీరు జీవితంలో చాలా కష్టపడ్డారు, ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు, అన్ని మంచి రోజులు. అల్లుళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలి చెప్పండి. సో అల్లుళ్ళు కూడా, మేము మా అత్తగారికి అమ్మాయిలు లేరు కాబట్టి మేము అబ్బాయిలమే, మేము ఆమెకు వాళ్ళ అబ్బాయి లాంటి వాళ్ళం అని చెప్పేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. మళ్ళీ పెద్ద అమ్మాయిలకి 2కి పెళ్లిళ్ళు చేసింది, వాళ్ళకు కూడా పిల్లలు. ఈ 2 అమ్మాయిలకి పెళ్లి కాలేదు, వాళ్ళకు కానిస్టేబుల్స్ గా 2కి జాబ్ వచ్చింది. అలా వచ్చిందని తెలిసినప్పుడు ఆ తల్లి అండి, ఆమెకి పట్టరాని సంతోషంతో
అంటారు కదా ఆనంద బాష్పాలు వచ్చేసి పిల్లల్ని మనకి ఏమీ సంబంధం లేని వాళ్ళు మనకి ఎంత ఆనందంగా ఉంటే ఆ తల్లి సంతోషంగా ఉంది. కాబట్టి ఈ కాలం పిల్లలు నాకు అది లేదు, ల్యాప్టాప్ లేదు, వైఫై లేదు, ఐఫోన్లు లేవు, నాకు ఏసీలు లేవు, నాకు సపరేట్ బెడ్రూమ్ లేవు, ఇన్ని డిమాండ్స్ చేసినా అయినా కూడా తల్లిదండ్రులు కష్టపడి మీకు అన్ని ప్రొవైడ్ చేసినా కూడా మీరు అన్ని పడదారులు పట్టేసి చదువుకోవాల్సిన వయసులో పిచ్చి వేషాలు వేసి తర్వాత తల్లిదండ్రులకు బాధపడుతున్నారు, మీరు కూడా బాధపడుతున్నారు. కానీ వీళ్ళందరినీ మనం ఆదర్శంగా ఆడపిల్లలు, తండ్రి లేని పిల్లలు, ఒక తల్లి కూలి పనులు చేసుకొని చక్కగా చదివించింది. అట్ ది సేమ్ టైం అమ్మాయిలు కూడా ఆమెకు సపోర్ట్, తల్లికి సపోర్ట్ చేస్తారు. మీకు తెలుసు కదా అమ్మాయిలు ఈ కాలంలో లోకం పోకడ ఎలా ఉందో, ఎలాంటి కోరికలు ఉంటారో, ఎలాంటి జల్సా లైఫ్ కోరుకుంటారో, అయినా కూడా వాళ్ళు చాలా సింపుల్ గా ఉన్న దాంట్లోనే వాళ్ళ అమ్మ కూరగాయలు కట్ చేస్తూ, వాళ్ళ అమ్మకు బట్టలు ఉతుకుతుంటే వాళ్ళు చేస్తూ, చిన్న ఇల్లు అండి అది, గిన్నెలు చదువుకొని ఇవాళ వాళ్ళు సుఖపడ్డారు. వాళ్ళు అంటారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, జీవితాంతం మేము నిన్ను చూసుకుంటానమ్మా అని చెప్పారండి. నిజంగా నాకైతే చాలా సంతోషం వేసింది. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సిందంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ కాలం చదువుకుంటే పిల్లలు వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోండి. ఎవరో కార్లో వెళ్తున్నారు, ఎవరో కొట్టుబట్టలు వేస్తున్నారు, ఎవరో పబ్లకు వెళ్తున్నారు, ఎవరో తాగుతున్నారు, ఎవరో సిగరెట్లు తాగుతున్నారు అనే బదులు ఇలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోండి. అట్లాగే పేరెంట్స్ కూడా, సింగిల్ పేరెంట్ కూడా నాకు హస్బెండ్ లేడు, నేను చూడలేను, నేను ఇంకొక పని చేస్తాను అనకుండా కష్టపడి మీ ఆత్మకు మీరు సమాధానం చెప్పుకుంటూ ఎవరికి తల వంచకుండా ధైర్యంగా బతకండి. తప్పకుండా మీకు కూడా భగవంతుడు మంచి ఫ్యూచరే ఇస్తాడు. నిజంగా అదృష్టం చూడమ్మా, అంటే కష్టానికి తగ్గ అదృష్టం రావాలన్నా అదృష్టం ఉండాలి. ఇక్కడ వీళ్ళకి కష్టము వచ్చింది, అదృష్టం వచ్చింది చూడు. నిజంగా వీళ్ళిద్దరు చేసిన హార్డ్ వర్క్, అమ్మ పిల్లలు. అంటే పిల్లలకు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు తండ్రి అంటే ఇప్పుడు ఆ పిల్లలకు దాదాపు ఒక 24 hours 24 years అంటే ఆమె ఎన్ని సంవత్సరాలు కష్టపడిందండి. ఒక రోజు కష్టం కాదా? 4 ఆడపిల్లలకు ఎన్ని అవసరాలు ఉంటాయో, వాళ్ళకి ఎన్ని తీర్చాలో, ఇంటి అద్దె కట్టుకోవాలి, తర్వాత ఇంట్లో అవసరాలు తిరగాలి, బయటకు వెళ్ళి పని చేయాలి. ఆమె కొంచెం పెద్ద ఆవిడకి ఎన్నో ఆరోగ్యం అయినా కూడా వీటన్నింటిని అధిగమించి పర్వాలేదు నేను నా పిల్లల కోసం కష్టపడతాను అని చెప్పేసి కష్టపడింది. ఆమె అదృష్టానికి కొడుకులు లాంటి అల్లుళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా చెప్పారు మా అత్తయ్యకి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తామని. సో వీళ్ళందరూ మీరు దయచేసి ఇట్లాంటివి చూడండి, ఇలాంటి వాళ్ళను మీరు చూసి మోటివేట్ అవ్వండి. అది కరెక్ట్. నిజంగా అమ్మ అన్నట్టు వాళ్ళ కార్లో వస్తారు, వాళ్ళ దగ్గర ఈ ఫోన్ ఉంది, వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు, మేము ఇలా, అది కాదు. నిజంగా ఏమీ లేకపోయినా ఆ 4 అడుగులున్న ఆ ఇంట్లోనే వాళ్ళు అలా ఉండి 4 గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకున్నారంటే చిన్న విషయం కాదండి. ఆ పిల్లల అదృష్టము, తల్లి అదృష్టము, అల్లుళ్ళు, వీళ్ళ ఇద్దరు అదృష్టానికి అల్లుళ్ళు, అంతే. మొత్తానికి దీని మీద ఏంటంటే అండి, ఇది అన్ని ఈ వీడియో వల్ల మనం అందరూ తెలుసుకోవాల్సిందంటే ఎంత సిన్సియర్ గా, ఎంత హార్డ్ వర్క్ చేసి ఎవరి ద్వారా కూడా అంటే ఇంప్రెస్ అవ్వకుండా వాడికి ఐఫోన్ ఉంది నాకు లేదు, నేను చదువుకోవడం కష్టము, ఇవన్నీ వాళ్ళకి ఏ ఐఫోన్ లేదండి రాదుగారు, ఏ ఐఫోన్ లేదు. చక్కగా పేపర్లు పెట్టుకొని చాప్ మీద కూర్చొని 4 ఒకే చోట ఐఫోన్ లేదు కాబట్టి ఆ డెడికేషన్ ఉందమ్మా. అది ఉండుంటే అసలు ఏం చెప్పలేం గానీ అది లేదు కాబట్టి అంటే తల్లి కష్టాన్ని అర్థం చేసుకునే పిల్లలు ఉండాలి. మాకు ఇది కావాలి అది కావాలని అడగకుండా ఒకరు అంటే డ్రెస్సులు లేకున్నా ఒకరు ఎక్స్చేంజ్ చేసుకొని అంత పొద్దుగా ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళకి మంచి భవిష్యత్తు. నిజంగా ఆ దేవుడు ఇంకా వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని, ఇలాగే అందరూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.